బోనాల పండుగ ఉందని హైదరాబాద్లోని తన కూతురు వద్దకు వెళ్లగా దొంగలు ఇంట్లో చొరబడి బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి చెందిన చాడ శ్రీనివాసరెడ్డి ఇంటికి తాళం వేసి హైదరాబాద్లో తన కూతురు బోనాల పండుగకు రమ్మని పిలవడంతో కుటుంబ సమేతంగా గత 2 రోజుల క్రితం వెళ్లాడు. దొంగలు ఇదే అదునుగా భావించి తాళం వేసిన ఇంట్లోకి సోమవారం రాత్రి తాళం పగులగొట్టి చొరబడి బీరువాలో ఉన్న సామాన్లన్నీ చిందరవందర చేశారు. ఇంట్లో బీరువాలో ఉన్న 9 తులాల బంగారం, 95,000 రూపాయలను ఎత్తికెళ్లారని బాధితులు తెలిపారు. ఇళ్లు తాళం పగలగొట్టి ఉండడంతో చాడా శ్రీనివాసరెడ్డి తమ్ముడి భార్య వేకోజామున గుర్తించి హైదరాబాద్కు వెళ్లిన చాడా శ్రీనివాసరెడ్డికి ఫోన్ ద్వారా సమాచారం అందివ్వడంతో హైదరాబాద్ నుండి మంగళవారం ఉదయం వారు గ్రామానికి చేరుకున్నారు. ఈ విషయమై రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అన్న వదిలే శనివారం ఆదివారం రోజున మా అన్న వాళ్ళ బిడ్డ దగ్గరికి బోనాలు పండుగ చేసుకుంటే ఇద్దరు వెళ్ళిపోయారు. మామూలు మొత్తం తాళాలు వేసి కూడా జబర్దస్త్ మంచిగా తాళం వేసి కూడా పట్టుకుపోయారు. తర్వాత 3వ రోజు వచ్చేసరికి అంటే మా భార్య ఏం చేసిందంటే యథావిధిగా వాకిలు ఊడుస్తా చేస్తా అని అక్కడ మా సంతం ఊడిచింది, వాళ్ళని కూడా ఊడిచినప్పుడు తర్వాత కొంచెం గ్యాప్ కనపడ్డప్పుడు నాకు పిలిచింది. ఏకదమ్ పిలిచామని నాకు కూడా భయం అయింది. ఆమె హెల్త్ కూడా బాగా, నాకు కూడా ఏదో ఏమైంది ఏం కథ అంటే ఏడ్చుకుంటూ వచ్చింది. సడన్గా వచ్చేసరికి అక్క లేదు, మరి అక్క పిలితే అక్క సపోర్ట్ చేస్తలేదు అని అంటే నేను చూసేసరికి డోర్లు మొత్తం ఓపెన్ ఉన్నాయి. నేను కూడా లోపలికి మామూలుగా ఇట్లా అనుకుని దర్వాజకి ఇట్లా అనుకుని ఫేస్ చేసుకుని ఇట్లా పోయినా మామూలుగా పోయేసరికి అలా చూసేసరికి బీరువా లాకర్లు కానీ బట్టలు కానీ అన్ని కానీ మొత్తం ఓపెన్ చేసి కింద పడేసినట్టుగా కనపడింది. మామూలుగా మళ్ళీ అక్కడ తాళం వేసిన మధ్య ఈ కొసకి వెళ్ళి ఓపెన్ చేసుకొని ఇలా పక్క పొంట మామిడి తోట ఉంటుంది. ఆ మామిడి తోటలోకి వెళ్ళి చక్కగా వెళ్ళిపోయాడు ఒక్కడే. అది కూడా మళ్ళీ వేరే ఎవరేమో కాదు, మా ఊరు జరిగినట్టు అనుమానం వస్తుంది మాకైతే. ఒకటి మా బిడ్డ దగ్గరికి మేము బోనాలు పండుకుపోయినాం. పోయినాం మా మనవరాలు బాగలేకపోతే అన్నే ఉండిపోతే మేము వచ్చేవరకే ఇట్లా మేము రాకముందే నిన్న రాత్రి అన్నీ ఎత్తుకుపోయారు. గోల్డ్ పైసలు అన్నీ ఎత్తుకుపోయారు. మా పక్క వాళ్ళు చూసి చెప్పారు మాకు. మేము అప్పుడు వేసి వచ్చినాం. వచ్చేవరకు అన్నీ ఎక్కడ తీసినాం. 9 తులాలు పైసలు 95,000.